హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఒకవైపులో ఎండలు దంచి కొడుతుంటే మరొక వైపు అకాల వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో అమరావతి వాతావరణ కేంద్రం కీలక ప్రకటన చేసింది. రాబో 3 రోజులు ఎండలతో పాటు వర్షాలు కూడా కురుస్తాయని పేర్కొంది. ఉత్తర ఛత్తీస్గఢ్ నుంచి గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు ఉన్న ఉత్తర దక్షిణ ద్రోణి ఇప్పుడు వాయువ్య బీహార్ మరియు పరిసర ప్రాంతాల నుంచి ఛత్తీస్గఢ్, తూర్పు విదర్భ, తెలంగాణ, అంతర్గత కర్ణాటక మరియు తమిళనాడు మీదుగా గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తు వద్ద కొనసాగుతుంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ యానంలో దిగువట్రోపు ఆవరణంలో దక్షిణ నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను వర్షాలు వీడడం లేదు. మరొక 2 రోజుల పాటు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది. దీంతో పాటు 2 తెలుగు రాష్ట్రాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పగటి వేళ ఎండలు, సాయంత్రానికి వర్షాలు పడుతుండటంతో భిన్నమైన వాతావరణం చోటు చేసుకుంటుంది. ఈ రోజు రేపు ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు పడతాయని, ఇక మరికొన్ని చోట్ల మోస్తారు వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. దీంతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలులు వీచే అవకాశం ఉంది. మరోవైపు రాయలసీమ ప్రాంతంలోనూ నేడు రేపు మోస్తారు వర్షాలు పడతాయని, దీంతో పండ్ల తోటల రైతులు అప్రమత్తంగా ఉండాలని కోరింది. మరోవైపు ఏపీ, తెలంగాణలో రేపటి నుంచి సాధారణ డిగ్రీల కంటే 3 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదే ఛాన్స్ ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో తెలంగాణలోని కొన్ని జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ రోజు ఆదిలాబాద్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేయగా కరీంనగర్, నిజామాబాద్, మెదక్, భూపాలపల్లి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అత్యధిక ఉష్ణోగ్రతలతో పాటు తీవ్రమైన వేడిగాలులు వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. నేటి నుంచి రాబోయే 3 రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది. మరోవైపు హైదరాబాద్ నగరంలో గడిచిన 24 గంటల్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దిల్సుఖ్నగర్, చైతన్యపురిలో వాన బీభత్సం సృష్టించింది. క్యూములోనింబస్ మేఘాల రాకతో చుట్టుపక్కల ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. అదేవిధంగా మలక్పేట్, సంతోష్ నగర్ ప్రాంతాల్లో కూడా వర్షం కురిసింది. మరోవైపు ఐఎండీ రైతులకు తీపి కబురు చెప్పింది. ఈ ఏడాది వర్షాలపై బిగ్ అప్డేట్ ఇచ్చింది. ఈ సంవత్సరం మాత్రం 105% అధికంగా వర్షాలు పడతాయని పేర్కొంది.